ఒక ముసలి భిక్షువు శివాలయం దగ్గర భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తుండేది. ఒకరోజు ఓ యోగి పుంగవుడు శివదర్శనం చేసుకుని వెళుతూ ఉంటే ఆ వృద్ధురాలు ఆయన పాదాల మీద పడి, అయ్యా, నా జీవితం అంతా ఇలానే సాగిపోతుంది. నాకేదైనా మంత్రమో పద్యమో చెప్పండి. ఇక బతికి ఉన్న 4 రోజులు మీరు చెప్పినదే మనసులోనే అనుకుంటూ బతుకుతాను అని ప్రాధేయపడింది. ఆ యోగి అప్పుడామెకు ఇలా చెప్పాడు. తవ పాదే మమ శిరః ధారయాతాం దేహిమే ముక్తి శివ అని ముమ్మారు చెప్పి వెళ్ళిపోయాడు. ఆమె అది విని ఆనందపడి అదే ధ్యానం చేసుకుంటూ తృప్తిగా గడుపుతోంది. అలా కొన్ని ఏళ్లు గడిచాయి. ఈమె పండు వృద్ధురాలైంది. అలాగే ఆ శివాలయం దగ్గర భిక్షాటన చేస్తూ గడుపుతుండేది. తిరిగి ఆ యోగి పుంగవుడు శివదర్శనం చేసుకుని ఈమెను గుర్తుపట్టి, ఏమి అవ్వా, నేను చెప్పినది జ్ఞాపకం ఉన్నదా అని అడిగాడు. ఆమె ఆయనకు నమస్కరించి, అయ్యా, అది మరువలేదు, తమరిని మరువలేదు అని అన్నది. ఏది చెప్పిన బాటం అప్పజెప్పు అని నవ్వుతూ అడిగాడు. ఆమె తడబడుతూ తను ధ్యానిస్తున్న ఆ యోగి చెప్పినది అప్పజెప్పింది. అవ్వా, తప్పు చెప్పుతున్నావు. నేను స్వామి పాదాల మీద నీ శిరస్సు పెట్టమంటే నువ్వు స్వామి శిరస్సు మీద నీ పాదాలు పెట్టావు. నీ ఇన్నేళ్ల ధ్యానం వ్యర్థమయ్యింది అని కోపంతో వెళ్ళిపోయాడు. ఆ వృద్ధురాలు చేసిన పొరపాటు ఈ తవ మమ అనే పదాలు అటూ ఇటూ చేసి చదువుతోంది. ఆమె కంటిమింటికి ఏకధారగా ఏడుస్తూ అన్నాహారాలు మాని తన ఇన్నేళ్ల శ్రమ వ్యర్థం అయ్యింది అని రోజుల తరబడి బాధపడసాగింది. ఓ రాత్రి మన స్వామి ఆ యోగి పుంగవుని కలలో కనపడి, ఏం పని చేశావయ్యా? నా భక్తురాలు అన్నాహారాలు లేక బాధపడుతోంది. నేను శ్రద్ధాభక్తులకు వసుడను కాని భాషకు కాదయ్యా. ముందు ఆమె బాధ పోగొట్టి ఆమె ఆహారం తీసుకునేలా చెయ్యి అని ఆయనకు హెచ్చరిక చేశాడు. ఆ యోగి పుంగవుడు ఉలిక్కిపడి లేచి శివాలయం దగ్గర పరుగు పరుగున వెళ్ళి ఆ వృద్ధురాలి పాదాల మీద పడి, అమ్మా, నువ్వు చేసే పూజ స్వామికి నచ్చింది. నన్ను క్షమించి ఆహారం స్వీకరించు అని ఆమెను తృప్తిపరిచి తన ఆశ్రమానికి తిరిగి వెళ్ళాడు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది, స్వామి మన శ్రద్ధాభక్తులకు ప్రాధాన్యమిస్తాడు కానీ భాషకు కాదని తెలుసుకోవాలి. మనం ఎన్నో సహస్రాలు చదువుతూ ఉంటాము. పొరపాట్లు దొర్లుతూ ఉంటాయి. పూజలో దోషాలు వస్తుంటాయి. కావాలని చెయ్యరు కదా. పొరపాటులు జరగవచ్చు. అవన్నీ స్వామి పట్టించుకోరు. కావాల్సింది శ్రద్ధ, భక్తి మాత్రమే. సర్వేజన సుఖినో భవంతు.